హలో ఎవ్రీవన్, నేను నిన్న శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళానండి. ఇది బోడుప్పల్లో ఉంది. వీళ్ళు గోవుల్ని సంరక్షిస్తూ ఉంటారు. వీళ్ళకు ఇంకో గోశాల కూడా ఉంది. అందులో దాదాపు 300 గోవులు ఉన్నాయండి. గోవు సకల దేవతా స్వరూపము. ఈ భూమి మీద ఉన్న 86 లక్షల జీవరాశుల్లో ఆవు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. ఈ చెట్లని ఆవుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అండి. వాటిని సంరక్షిస్తూ ఉండాలి. గోధూళి గాలి వల్ల మనకు శ్వాస సంబంధిత రోగాలు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోమయం వాడటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కాలక్రమేణా తగ్గుతాయి. గోమూత్రంలలో మహాలక్ష్మి అమ్మవారు నివసించి ఉంటారు. గోమయం మీద ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి విశేషమైన గోమయం ద్వారా వీళ్ళు దేవతా ఆకృతులను మనం పూజించుకోవడానికి అనుకూలంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలనే వీళ్ళ ఆలోచన చాలా విశేషము. మనము దానిని అభినందించాల్సిందే. వీళ్ళు దీని ద్వారా వచ్చే ఆ ద్రవ్యాన్ని, అంటే ఆ అమౌంట్ని గో సంరక్షణ, గోగ్రాసం కోసమే వాడుతున్నారు. ఈ వీడియో చివర ఆయన ఒకసారి మాట్లాడతారు. ఒకసారి వాళ్ళ మాటల్ని కూడా మీరు వినండి. అయితే వీళ్ళు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా గోమయంతోనే ఉంటాయండి. జపమాలలు, ఆసనాలు, ఫోటో ఫ్రేమ్స్లలో లైటింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనము కూర్చోడానికి ఆసనాలను కూడా వీళ్ళు గోమయంతోనే తయారు చేస్తున్నారు. ఇంకా పెయింటింగ్స్ కూడా గోమయంతోనే వేస్తున్నారు. ఈ ఆసనాలు అయితే మనకి యాక్యుప్రెషర్ లాగా వర్క్ చేస్తాయి. ఇంకా వీళ్ళు తోరణాలని గుమ్మాలకు కట్టుకోవడానికి, ఇంకా ఇవి రాఖీలను కూడా గోమయంతోనే తయారు చేస్తున్నారు. ఈ ల్యాప్టాప్స్ నుంచి, మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్ని ఆపడానికి యాంటీ రేడియేషన్ లాగా వర్క్ చేసే ల్యాప్టాప్ స్టాండ్స్ని వీళ్ళు తయారు చేశారు గోమయంతో. ఇంకా ఈ ధూప్ స్టిక్స్ని అయితే గుగ్గిలము, సాంబ్రాణి, జటామాంసి లాంటి సుగంధపు ద్రవ్యాలతోని గోమయాన్ని కలిపి వాళ్ళు తయారు చేశారు. చాలా సువాసనగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఫొటోస్ అయితేనేమి, ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ అయితేనేమి అన్నీ గోమయంతో తయారు చేసినవేనండి. వీటిలో మీకు ఏమైనా నచ్చితే వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏమన్నా కావాలంటే పర్చేస్ చేయండి. మీరు చేసే ఈ అమౌంట్, పర్చేస్ వల్ల వచ్చే అమౌంట్ కూడా వాళ్ళు మళ్ళీ గో సంరక్షణ, గోగ్రాసానికి యూజ్ చేస్తారు. తద్వారా మీరు పరోక్షంగా గోవులని సంరక్షించినట్టే అవుతుంది. రోజుకి వాళ్ళు ఎన్ని డిస్పాచ్ చేస్తున్నారు చూడండి. ఒకసారి వాళ్ళ మాటల్లోనే మీరు అంతా వినండి. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గత 25 సంవత్సరాలుగా కబేళాకి తరలిపోతున్న గోవుల్ని ఆశ్రయం కల్పిస్తూ వాటి యొక్క మలమూత్రాదులతో అనేక గో ఉత్పత్తుల్ని చేస్తూ, అలాగే సేంద్రియ వ్యవసాయానికి కావలసిన ఎరువులను కూడా తయారు చేస్తూ, చాలామందికి ఉపాధిని కలిగిస్తూ, ఆవు పాలిస్తుందని తెలుసు కానీ ఆవు పరిపాలిస్తుంది అనేది నిరూపించడానికి ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా మహిళా ఉపాధి కల్పిస్తున్నాం. ఇక్కడ అనేక ఉత్పత్తులు, ఇక్కడ దగ్గరగా 30 నుంచి 40 రకాల ఉత్పత్తులు ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవును కాపాడాలి. గో సేవయే గోవింద సేవ. కాబట్టి గోవుని మనం కాపాడుకోలేకపోతే సనాతన ధర్మం నాశనం అవుతుంది. కాబట్టి గోవుని మనం కాపాడుకుంటూ గోవు యొక్క ఉత్పత్తుల్ని మనం వినియోగించుకున్నట్లయితే ప్రతి గోశాల తన స్వావలంబనగా, అంటే తన సస్టైనబుల్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికగలిగే స్థాయికి చేరుతాయి. కాబట్టి గోవు యొక్క మహత్తుని, దాని యొక్క ఉత్పత్తుల్ని కూడా పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో గత 10 సంవత్సరాలుగా అనేక ఉత్పాదనలు చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.